ఈజిప్టు రాజధాని కైరో ప్రపంచంలోని అత్యంత రద్దీ నగరాల్లో ఒకటి. ప్రతిరోజు లక్షలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవడం అక్కడి ప్రజలకు సాధారణ విషయంగా మారిపోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈజిప్టు ప్రభుత్వం భారీ మోనోరైల్ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈస్ట్ నైల్ లైన్ 50.5 కిలోమీటర్ల పొడవుతో కైరో నగరాన్ని కొత్త అడ్మినిస్ట్రేటివ్ రాజధానితో అనుసంధానిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా నిలిపింది దాని సాంకేతికత. ఈ రైలులో డ్రైవర్ ఉండడు. మొత్తం వ్యవస్థను అత్యాధునిక కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ నిర్వహిస్తుంది. రైలు వేగం నుంచి స్టేషన్లో ఆగే సమయం వరకు అన్నింటినీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ నియంత్రిస్తాయి. ప్రత్యేక సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, భద్రతా సాఫ్ట్వేర్ నిరంతరం రైలును పర్యవేక్షిస్తుంటాయి. ఎక్కడైనా ప్రమాదం గుర్తిస్తే వెంటనే స్పందించేలా టెక్నాలజీని రూపొందించారు. దీంతో మానవ తప్పిదాలు తగ్గి భద్రత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ రైళ్లు పూర్తిగా విద్యుత్తో నడుస్తాయి. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ప్రారంభమైన ఈస్ట్ నైల్ లైన్తో పాటు మరో వెస్ట్ నైల్ లైన్ కూడా నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయితే మొత్తం మోనోరైల్ నెట్వర్క్ 100 కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది. అప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్రైవర్లెస్ మోనోరైల్ వ్యవస్థల్లో ఒకటిగా నిలవనుంది. అయితే ఈ ప్రాజెక్టుపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. టికెట్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ భవిష్యత్తు నగర రవాణా వ్యవస్థలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాత్రమే కనిపించిన డ్రైవర్లెస్ రైళ్లు ఇప్పుడు నిజ జీవితంలో పరుగులు తీస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీ కలయికగా రూపొందిన ఈజిప్ట్ మోనోరైల్ భవిష్యత్తు రవాణా వ్యవస్థలు ఎలా ఉండబోతున్నాయో ప్రపంచానికి చూపిస్తోంది. డ్రైవర్ లేని ఈ రైలు టెక్నాలజీకి మరో గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.